ధర్మపీఠం ప్రేక్షకులకి నమస్కారం. నీట్ 2024 వైద్య విద్య మీద ఎంత క్రేజ్ ఉందో ఈరోజు మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. ప్రతి ఏడాది దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ ప్రవేశ పరీక్ష మీద ఎంతోమంది వైద్య విద్యార్థులు ఎంబీబీఎస్ చేయటం కోసం అహర్నిశలు కష్టపడే వాళ్ళు ఆ పరీక్ష రాశారు. ఈ ఏడాది ఎన్ని గందరగోళాలు జరిగినాయో, ఈ అడ్మిషన్ల మీద సుప్రీంకోర్టు వరకు విద్యార్థులు యుద్ధం చేస్తున్నటువంటి వైనాన్ని మీరు గమనిస్తూనే ఉన్నారు. ఈ ప్రవేశాలకి సంబంధించి మరి విశ్వవిద్యాలయాలు చేపడుతున్నటువంటి ఆ ప్రవేశాలకి సంబంధించి ఎన్నో అక్రమాల మీద ప్రతి ఏడాది పోరాటం చేస్తున్నటువంటి మన డాక్టర్ ఆల వెంకటేశ్వర్లు గారు ఈ ఏడాది జరిగినటువంటి ఎన్నో అక్రమాలని వెలికితీయటమే కాకుండా ప్రభుత్వంపై ఆయన గత రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి 107, 108 జీవోల ద్వారా కూడా, అంటే మెడికల్ కాలేజీల్లో వైద్య విద్య వ్యాపారాన్ని నిరోధించాలని చెప్పి ఆయన చేసిన పోరాటం మీకు గతంలో మేము ఎన్నో వీడియోల ద్వారా తీసుకురావడం జరిగింది. ఇప్పుడు వాటితో పాటుగా మరికొన్ని సమస్యలని విద్యార్థులు ఎదుర్కొంటున్నారు. ఈ ప్రవేశాలు ఎలా జరగబోతున్నాయి, ఈ గందరగోళానికి ఎలా తెరపడే అవకాశం ఉంది, విద్యార్థులకి అవగాహన కల్పించే నిమిత్తం మళ్ళీ మన స్టూడియోకి మన డాక్టర్ ఆల వెంకటేశ్వర్లు గారు విచ్చేశారు. నమస్కారం డాక్టర్ గారు. చెప్పండి, ఈ 2024 వైద్య విద్య ప్రవేశాల గురించి జరుగుతున్నటువంటి గందరగోళంపై మీ అభిప్రాయాలని మీ మాటల్లో కాస్త వివరిస్తారా? నిన్న ఈ సెంటర్స్ వైజ్గా రిజల్ట్స్ డిక్లేర్ చేశారు. దీన్ని బట్టి ఒక స్పష్టత వచ్చిందనమాట. ఈ రాష్ట్రంలో మన అడ్మిషన్స్ ఏ విధంగా జరగబోతున్నాయి, ఎట్లా ఉంటాయి అనేది స్పష్టంగా తెలుసుకోవాలి. ఈ విధంగా చూసినట్లయితే ఈ సంవత్సరం ఓపెన్ కాంపిటీషన్లో కట్ ఆఫ్ ర్యాంక్ ఇది తప్పకుండా 600 పైన ఉండేటట్టు ఉందన్నమాట. కట్ ఆఫ్ మార్క్స్ వచ్చేసి 600 పైన ఉంటుంది. అదే ర్యాంక్ అనేది దాన్ని డిస్కస్ చేయాలి. అయితే ఈ సంవత్సరం అడ్మిషన్స్ మీద మన ఏపీలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీలో జరగబోయే అడ్మిషన్స్ మీద అనేక అంశాల ప్రభావం ఉంటుందండి. అందులో కొన్ని సానుకూలమైనటువంటి అంశాలు ఉన్నాయి, కొన్ని ప్రతికూలమైనటువంటి అంశాలు కూడా ఉన్నాయి. సానుకూల అంశం ఏయూ రీజన్ విద్యార్థుల వరకు తీసుకుంటే ఇప్పుడు సిద్ధార్థ మెడికల్ కాలేజీ ఏయూ రీజన్కి పరిమితం చేస్తున్నారు. కాబట్టి ఆ విధంగా ఏయూ రీజన్లో ఉన్నటువంటి విద్యార్థులకి ఒక 70-80 సీట్లు అదనంగా చేకూరేటువంటి అవకాశం ఉంది. అయితే కొన్ని ప్రతికూలమైనటువంటి అంశాలు కూడా ఉన్నాయి. వాటిలో మొదటిది ఏంటంటే, గత సంవత్సరం మన రాష్ట్రం నుంచి మొదటి 5000 ర్యాంకులో చాలా ఎక్కువ మంది ఉన్నారు. దాదాపు 200 పైన ఉన్నారు. ఆ సంఖ్య ఈసారి దాదాపు 70-80 మంది తగ్గారు గతంతో పోల్చుకుంటే. దానివల్ల ఏంటంటే ఆల్ ఇండియా కోటాకి వెళ్ళేటువంటి విద్యార్థులు, అట్లానే ఎయిమ్స్, జిప్మర్ లాంటి ఇన్స్టిట్యూట్స్లో జాయిన్ అయ్యేటువంటి విద్యార్థులు కూడా ఈ సంవత్సరం తగ్గే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. దానివల్ల ఆ విద్యార్థులు కూడా ఇక్కడే మన స్టేట్లోనే జాయిన్ అయ్యే అవకాశం ఉంది. డాక్టర్ గారు, ఒక చిన్న విషయం, మరి అఖిల భారత స్థాయిలో ఉన్నటువంటి వైద్య విద్యా సంస్థల్లో చేరేటువంటి విద్యార్థుల సంఖ్య తగ్గిపోవటానికి కారణాలు ఏమై ఉండొచ్చు? అంటే ఈ పేపర్ లీకేజీల కారణమా, లేకపోతే మన విద్యా ప్రమాణాలు తగ్గిపోవటం అని మీరు భావిస్తున్నారా? అంటే ఈ సంవత్సరం అంటే లాస్ట్ చాలా కాలం నుంచి కూడా మన విద్యార్థులు ఫస్ట్ 5000 ర్యాంక్స్ లో చాలా ఎక్కువ మంది ఉండేవాళ్ళు. అది మొట్టమొదటిసారిగా ఈ సంవత్సరం చాలా ఎక్కువ మంది తగ్గారు, బాగా తగ్గారు అనమాట. మొదటిది ఏంటంటే, ఉత్తరాది రాష్ట్రాల్లో ఈ జరిగినటువంటి ఎగ్జామ్స్ లో జరిగినటువంటి ఇర్రెగ్యులారిటీసే మెయిన్ కారణంగా అనిపిస్తుంది. అంతకన్నా వేరే కారణం ఏం లేదు. అయితే పర్టికులర్గా అది ఎక్కడ జరిగింది ఏంటి నిరూపించడం అనేది కొంచెం డిఫికల్టే, కానీ కొంత ఇర్రెగ్యులారిటీ జరిగిందని మాత్రం వాస్తవం. దాని ప్రభావం అయితే ఆంధ్రప్రదేశ్ విద్యార్థుల మీద స్పష్టంగా పడింది. రేపు వీళ్ళు ఎయిమ్స్ కానీ జిప్మర్లో కానీ జాయిన్ అయ్యే అవకాశాలు ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు చాలా వరకు తగ్గిపోయినాయి. అదొక నష్టం. ఇంకొకటి ఏంటంటే, గత 10 ఏళ్ల నుంచి ఏపీ తెలంగాణల మధ్య 15% నాన్ లోకల్ సీట్స్ ఉండేవి. వాటిని అన్రిజర్వ్డ్ సీట్స్ అని అంటాం. ఇది 10 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది, మనం విడిపోయి 10 ఇయర్స్ పూర్తయింది. కాబట్టి ఈ సంవత్సరం నుంచి ఆ సీట్లు కూడా ఉండవు అన్నమాట. అంటే గతంలో ఆ అన్రిజర్వ్డ్ సీట్స్లో మన వాళ్ళు ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకి ఎక్కువ మంది వెళ్ళేవాళ్ళు. ఏ విధంగా వెళ్ళేవాళ్ళు అంటే, మంచి ర్యాంక్స్ వచ్చిన వాళ్ళు అక్కడ ఉన్నటువంటి గాంధీ, ఉస్మానియా కాలేజీలో ప్రిఫరెన్స్ ఇచ్చేవాళ్ళు అనమాట.
ఆ విధంగా మంచి ర్యాంక్స్ వచ్చే వాళ్ళు వెళ్ళేవాడు అక్కడికి. ఆ తర్వాత మధ్యస్థంగా వచ్చిన వాళ్ళకి ఏమవుతుందంటే మన రాష్ట్రంలోనేమో ప్రైవేట్ మెడికల్ కాలేజ్ వస్తుంది, తెలంగాణలో అయితేనేమో వాడికి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ వస్తుంది. కాబట్టి గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఫీజులు అయితే తక్కువ ఉంటాయని చెప్పేసి వాళ్ళు కూడా ఇక్కడ నుంచి ప్రైవేట్ మెడికల్ కాలేజీలో వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ టీసీ తీసుకొని వెళ్ళి తెలంగాణలో జాయిన్ అయ్యేవాళ్ళు. అట్లానే ఇక్కడ సీటే రాని వాళ్ళకి ముఖ్యంగా జనరల్ సీట్స్ కానివ్వండి, తర్వాత బీసీ-డి విద్యార్థులు కానివ్వండి, బీసీ-ఏ విద్యార్థులు కానీ ఎక్కువ మంది ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి వెళ్ళేవాళ్ళు. మరి ఈ సంవత్సరం అవకాశం లేదు కాబట్టి ఈ సంవత్సరం ఈ రీజియన్లో కాంపిటీషన్ పెరిగేదానికి చాలా స్పష్టమైనటువంటి అవకాశం ఉంది. సో ఈ మన ఆంధ్ర రీజియన్లో ఈసారి పోటీ పెరుగుతుంది, ఎందుకంటే ఆల్ ఇండియా సంస్థల్లో సాధించాల్సిన సీట్ల ర్యాంకులు మన వాళ్ళు చేరుకోలేకపోవటం, బైఫర్కేషన్ యాక్ట్ విభజన చట్టంలో ఉన్నటువంటి 10 సంవత్సరాల గడువు పూర్తయిపోయి మనం అక్కడ రిజర్వేషన్ కోల్పోవటం, ఈ 2 కారణాల వల్ల మన విద్యార్థులు ఆయా రాష్ట్రాలకి వలస వెళ్లే కార్యక్రమం ఆగిపోయి ఇక వారు కూడా మంచి ర్యాంకులు సాధించిన విద్యార్థులు కూడా మన ఆంధ్రాలోనే పోటీ పడటం కారణంగా ఇక్కడ మన సీట్లు మన వారితో ఫుల్ అయిపోతున్నాయి. కాబట్టి సామాన్య విద్యార్థులకి కొంచెం అవకాశాలు తగ్గేటువంటి అవకాశం ఉంది, తగ్గే అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఏంటంటే మన విద్యార్థులకి అవకాశాలు చాలా తగ్గుతున్నాయి. ప్లస్ ఏంటంటే ఈ సంవత్సరం మార్కుల పరంగా చూస్తుంటే ఎక్కువ మార్కులు వచ్చినాయి, పేపర్ ఈజీగా ఉండటం ఒక కారణం. దానివల్ల ఏంటంటే గతంలో ఎన్నడూ లేనంతగా దాదాపు 2500 మందికి 600 పైన మార్కులు ఆంధ్రప్రదేశ్లో వచ్చాయి. కాబట్టి ఈ గతంలో ఎప్పుడు కూడా ఇన్ని మార్కులు ఎప్పుడు రాలేదు ఎవరికి కూడా. అయితే అది వరమా శాపం అనేది తరచు, అదొక ప్రాబ్లం. ఓకే, ఇంకోటి ఏంటి ఏమనుకుంటారంటే ఇప్పుడు మాకు చాలా మార్కులు వచ్చినాయి, మాకు సీట్ రాలేదనే ఫీలింగ్ కలుగుతుంది అనమాట పిల్లలందరూ కూడా. అయితే వాస్తవంగా కాంపిటీషన్ ఆంధ్రప్రదేశ్లో పెరిగిందా తగ్గిందంటే గతంతో పోల్చుకుంటే దాదాపు 23% మంది విద్యార్థులు తక్కువ క్వాలిఫై అయ్యారండి. ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ నుంచి క్వాలిఫై అయిన విద్యార్థుల సంఖ్య 23% ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఏంటంటే లక్ష ర్యాంక్ దగ్గర లాస్ట్ ఇయర్ 4000 స్టూడెంట్స్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నారండి. ఈ సంవత్సరం అది దాదాపు 3100 నుంచి 3200 మంది మాత్రమే ఆంధ్ర విద్యార్థులు ఉండేటువంటి అవకాశం ఉంది. దానివల్ల ఏంటంటే అఖిల భారత స్థాయిలో మన యొక్క పర్సంటేజ్ బాగా తగ్గింది, 23% మనం తగ్గిపోయాం అన్నమాట గతంతో పోల్చుకుంటే. కాబట్టి ఇక్కడ ర్యాంక్స్ పెరుగుతాయండి, కట్ ఆఫ్ ర్యాంక్ అయితే గతం కన్నా పెరుగుతుంది, మార్కులు పెరుగుతున్నాయి, కట్ ఆఫ్ ర్యాంక్ కూడా పెరుగుతుంది. లాస్ట్ ఇయర్ తీసుకుంటే ఇప్పుడు 60,000 వచ్చింది అనుకోండి, దానికి ఇప్పుడు ఇంకొక 15 to 20% అదనంగా అంటే నియర్లీ 68% 68,000 నుంచి 70,000 దాకా కూడా సీట్ వచ్చేదానికి అవకాశం ఉంది. అంటే మార్కుల పరంగా తీసుకుంటే మాత్రం అదే 600 పైనే ఉంటాయండి మార్కులు. కాబట్టి మార్కులు వేరు, ఈ ర్యాంక్స్ వేరు. కాబట్టి ర్యాంకుల పరంగా తీసుకుంటే ఏమో కాంపిటీషన్ తగ్గింది గతంతో పోల్చుకుంటే, ర్యాంకులు అయితే మార్క్స్ అయితే ఎక్కువగా ఉన్నాయండి. డాక్టర్ గారు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోని విద్యార్థులు దేశవ్యాప్తంగా మొత్తంగా ఎన్ని సీట్లని కైవసం చేసుకునేటువంటి అవకాశం ఉంది అర్హత సాధించిన వారి నుంచి? అంటే బేసిక్గా ఈ మధ్య దాన్ని పూర్తి అనాలిసిస్ తీసినప్పుడు ఏంటంటే అఖిల భారత స్థాయిలో ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో, ఎయిమ్స్ కానీ జిప్మర్ లాంటి ఇన్స్టిట్యూట్స్లో మన విద్యార్థులు చాలా, మన పర్సంటేజ్ కన్నా కూడా చాలా ఎక్కువ మంది జాయిన్ అయ్యారు అక్కడైతే. అయితే మిగతాది ఏఐక్యూ అని ఉంది, ఆల్ ఇండియా కోటా. అందులో ఏంటంటే అదర్ స్టేట్స్లో ఉన్నటువంటి గవర్నమెంట్ కాలేజీలో మన వాడు జాయిన్ అవుతుంది, చాలా స్వల్పంగా జాయిన్ అవుతున్నారు. అంటే మనం ఆల్ ఇండియా పూల్కి దాదాపు లాస్ట్ ఇయర్ వచ్చేసి 440 సీట్లు ఇస్తే మన విద్యార్థులు ఆల్ ఇండియా పూల్లో జాయిన్ అయిన వాళ్ళు కేవలం 165 మంది మాత్రమే. అందులో మన రాష్ట్రంలో జాయిన్ అయిన వాళ్ళు ఆల్ ఇండియా కోటా కింద మన రాష్ట్రంలో జాయిన్ అయిన వాళ్ళు 85 మంది ఉంటే, ఇతర రాష్ట్రాల్లో జాయిన్ అయిన వాళ్ళు కేవలం 80 మంది ఉన్నారు. వాళ్ళు కూడా ముఖ్యంగా ఏంటంటే తెలంగాణలో ఉస్మానియా గాంధీలో కానివ్వండి, లేకపోతే కొంతమంది బెంగళూరులోను, చెన్నైలోను, ఢిల్లీలోను ఈ నగరాల్లో జాయిన్ అవుతున్నారు తప్ప మిగతా రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎవరు కూడా ఆంధ్ర విద్యార్థులు ఏంటి జాయిన్ అవ్వడం లేదు. దానివల్ల ఏంటంటే మనం ఇస్తున్న సీట్లు ఎక్కువ, మనం కోల్పోతున్నది పొందుతున్నటువంటి సీట్లు చాలా తక్కువ. దానివల్ల నెట్ రిజల్ట్స్ ఏంటంటే మనం ఎక్కువ సీట్లు నష్టపోతున్నాం అన్ని కోటాలు. డాక్టర్ గారు, మీరు గతంలో విద్యార్థుల రిజర్వేషన్ గురించి వైద్య సీట్ల మీద పోరాటం చేశారు. ఆ పోరాటం న్యాయ పోరాటం కూడా చేసి సుప్రీంకోర్టు వరకు వెళ్ళి విజయం సాధించినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. మరి ఈ మధ్య కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి మెడికల్ కాలేజీల్లో 107, 108 జీవోల ద్వారా విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది. అంతంత ఫీజులు కట్టుకొని పేద విద్యార్థులు వైద్య విద్యని అభ్యసించలేరు. ముఖ్యంగా తెలుగు వారికి
ఆ అవకాశం లేకుండా పోతుంది, మెరిట్ సాధించిన విద్యార్థులకు అవకాశం లేకుండా పోతుందని చెప్పి మీరు మళ్ళీ హైకోర్టు ద్వారా సుప్రీంకోర్టు ద్వారా న్యాయ పోరాటాలు చేస్తున్నారు విద్యార్థుల తరపున, వారి తల్లిదండ్రుల తరపున. ఇప్పుడు ఇన్ని సమస్యలతో ఈ వైద్య విద్య ప్రవేశాలు నడుస్తున్నాయి కదా, మరి మీరు చేస్తున్నటువంటి పోరాటాల కారణంగా వాటి మీద ఏమైనా స్టే తీసుకొచ్చి న్యాయం జరిగేటువంటి అవకాశం ఉందా? ఈ సంవత్సరం మనం యథాస్థితంగా చూడాల్సిందేనా ప్రభుత్వం చేసే చర్యల్ని? యాక్చువల్గా అంటే కోర్టులు స్టే ఇస్తుందని చెప్పేసి మనం ఊహించట్లేదు. అంటే ఈ ప్రభుత్వాలు ఇప్పుడు ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి నేతలు ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నారు, వాళ్ళందరూ కూడా 107, 108 జీవోలకి వ్యతిరేకంగా స్పష్టంగా మేము అధికారంలోకి వస్తే వాటిని రద్దు చేస్తామని చెప్పేసి స్పష్టంగా చెప్పారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విద్యార్థుల పరిస్థితి తీసుకుంటే 600 మార్కులు వచ్చినా కూడా సీట్ వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి విద్యార్థుల యొక్క పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని మన రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ సంక్షేమ కార్యక్రమాలకి ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కొన్ని వేల కోట్లు కేటాయిస్తుంది. అటువంటిది వైద్య విద్యను అభ్యసించేటువంటి విద్యార్థుల కోసం కేవలం కొన్ని వందల కోట్లు మాత్రమే కేటాయిస్తే అనేక వందల మంది విద్యార్థులు ఈరోజు ఉచితంగా ఈ ఎంబీబీఎస్ కోర్సులో జాయిన్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మన రాష్ట్రంలో ఉన్నటువంటి నేతలు, ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి నాయకులు విశాలమైనటువంటి హృదయంతో ఆలోచించి ఈ యొక్క విద్యార్థుల యొక్క సమస్యల్ని గుర్తించి ఈ గత ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి 107 కానివ్వండి 108 ఆ 2 జీవోలను రద్దు చేసినట్లయితే మనం అదనంగా ఒక 300 సీట్ల పైన మనం పొందేదానికి అవకాశం ఉంటుంది. ఖర్చు లేకుండా పొందగలుగుతారు. అట్లానే రిజర్వేషన్ వర్గాల వాళ్ళకి రాజ్యాంగం కల్పించినటువంటి హక్కును కూడా వాళ్ళు పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయం తీసుకుంటేనే అది సాధ్యమవుతుంది తప్ప ముఖ్యంగా ఇది కోర్టుల ద్వారా సాధ్యమవుతుందని చెప్పేసి నేను అనుకోవడం. డాక్టర్ గారు, మీరు ఒక వ్యక్తిగా ప్రారంభించినటువంటి ఈ వైద్య విద్యార్థులకి న్యాయం చేయాలనేటువంటి పోరాటం నేడు అనేక సంఘాల ద్వారా మీరు బలోపేతం చేస్తున్నారు. ఈ కాలక్రమంలో మీతో పాటు నడుస్తున్నటువంటి పార్టీలు కానీ సంఘాల పేర్లు కానీ కొంచెం తెలియజేసే అవకాశం ఉందా? ఇప్పుడు పార్టీలు ఏంటంటే ఎప్పుడైనా ఏదైతే ప్రతిపక్షం ఉందో ఆ ప్రతిపక్షం వస్తుంది, అధికార పక్షం ఎప్పుడు కూడా మనకు రాదు. గతంలో ఆ ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కానివ్వండి, జనసేన గారు వీళ్ళు మాకు అనుకూలంగా మాట్లాడారు. ఇవాళ వాళ్ళు అధికారంలో ఉన్నారు, వాళ్ళు మనకు అనుకూలంగా మాట్లాడేటువంటి అవకాశాలు లేవు. ఎప్పుడు కూడా ఏంటంటే ప్రజా సంఘాలు, ఆ తర్వాత కమ్యూనిస్ట్ పార్టీలు ఇటువంటి వాళ్ళే మనకి ఎప్పుడు కూడా ఈ సమస్యల పట్ల స్పందించడం, వాళ్ళ లెఫ్ట్ విద్యార్థి సంఘాలు కానీ వాళ్ళు ముఖ్యంగా మనకి సపోర్ట్ చేస్తూ ఉంటారు తప్ప మిగతా వాళ్ళు పెద్ద రారే. ఈ వైద్య విద్య ప్రవేశాల ఇర్రెగ్యులారిటీస్ పై, అక్రమాలపై మీరు మరి గౌరవ మన విద్యాశాఖ మంత్రి గారికి రిప్రజెంటేషన్ ఆన్లైన్ ద్వారా అందించటం, అలాగే వైద్య మంత్రి గారికి మీరు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారికి నేరుగా కలిసి వినతి పత్రాన్ని అందించడం జరిగింది కదా, మరి వాటి మీద స్పందన ఏమన్నా మీరు ఆశిస్తున్నారా? దాదాపు ఇంకా వాళ్ళు ఇచ్చే పరిస్థితి లేదండి. మొన్న స్పష్టంగా చెప్పేశారు, మేము పాత విధానాన్ని, అంటే గత ప్రభుత్వం ఏ విధానాన్ని అయితే అనుసరించిందో అదే విధానాన్ని మేము అనుసరిస్తామని చెప్పారు. కాబట్టి వాళ్ళు ఎంతవరకు వెనక ఇప్పుడు వచ్చిన రిజల్ట్స్ని బట్టి అన్న ఈ విద్యార్థుల యొక్క మనోభావాల్ని, వాళ్ళ తల్లిదండ్రుల యొక్క ఆర్థిక స్థితిగతుల్ని దృష్టిలో పెట్టుకొని వారు ఆ విషయంలో కొంచెం వెనకడుగు వేయటం కాదు, వాళ్ళు చెప్పినటువంటి వాగ్దానాన్ని నిలబెట్టుకుంటే అందరికి సంతోషంగా ఉంటుందని చెప్పేసి నా భావన. ఓకే, అసలు వాస్తవానికి 2024 సంవత్సరానికి దేశవ్యాప్తంగా సుమారుగా మీ అంచనాల ప్రకారం, మీరు తీసుకున్నటువంటి గణాంకాల ప్రకారం ఎంతమంది పరీక్ష రాశారు? అందులో భాగంగా మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఆ శాతం ఎంతమంది ఉంటుందంటారు? ఈ దేశవ్యాప్తంగా వచ్చేసి దాదాపు 24 లక్షల మంది దాకా అప్లై చేశారండి. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చేసి దాదాపు 60,000 పైన అప్లై చేశారు. అందులో క్వాలిఫై అయింది 42,000, 43,000 దాకా క్వాలిఫై అయ్యారు. అయితే ఇతర రాష్ట్రాల్లో వచ్చేసి చాలా ఎక్కువ స్థాయిలో పెరుగుతున్నారండి ప్రతి సంవత్సరం కూడా. అంటే లాస్ట్ ఇయర్కి ఈ సంవత్సరం పోల్చుకుంటే ఇతర రాష్ట్రాల నుంచి 20% మంది పెరిగితే ఆంధ్రప్రదేశ్ నుంచి కేవలం 2 to 3% మాత్రమే పెరిగారు. ఇక్కడ ఎదుగుదల చాలా ఒక స్టాటిక్ లెవెల్కి వచ్చేసింది అనమాట, ఒక శాచ్యురేషన్ పాయింట్కి వచ్చింది. అంటే మెడికల్ విద్య కూడా ఇంజనీరింగ్ లాగా ఒక శాచ్యురేషన్ పాయింట్ వచ్చిందని అనిపిస్తుంది. ఓకే, సో అంటే ఈ పోటీ, ఈ ఖర్చు, తర్వాత వాటి నుంచి వచ్చేటువంటి ప్రయోజనాలు ఇవన్నీ కూడా విద్యార్థుల మీద అడ్వర్స్ ఎఫెక్ట్, ప్రతికూల వాతావరణం చూపిస్తుందని మీరు భావిస్తున్నారా?
కారణం వైద్యశాలలు లేకపోవటమా, లేకపోతే ఈ ప్రజల్లో రోగాలు లేకపోవటమా? వైద్య విద్య ఎందుకని ఆ డిమాండ్ తగ్గిపోవటానికి పరిస్థితులు ఏర్పడ్డాయి అంటారు? అంటే బేసిక్ ఏంటంటే ఎంబీబీఎస్ తోటి బయటికి రాగానే పెద్ద ఉపయోగం ఉండదు. మరలా వీళ్ళు ఏంటంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలి. పోస్ట్ గ్రాడ్యుయేషన్ వెళ్ళేసరికి అప్పుడు ఇంకా సీట్లు మరీ తక్కువ పోతాయి అనమాట. కాబట్టి ఎంబీబీఎస్ చేసి మళ్ళీ పోస్ట్ పీజీకి ఒక 2 years 3 years 4 years అట్లా ప్రిపేర్ అవ్వటం, ఎంత టైము కొంచెం ఎక్కువ అయిపోతుంది, ప్రొలాంగ్ అయిపోతుంది, తర్వాత ఖర్చులు పెరిగిపోతున్నాయి అని చెప్పేసి చాలా మందిలో నిదానంగా ఒకప్పుడు ఉన్నటువంటి ఉత్సాహం ఈరోజు వైద్య విద్య పట్ల తల్లిదండ్రుల్లో కానీ విద్యార్థుల్లో కానీ తగ్గిపోతుందండి. డాక్టర్ గారు, గతంలో మనకి విదేశాలలో వైద్య విద్య అంటే ఉక్రెయిన్ కానీ, లేకపోతే ఇంకా మరికొన్ని దేశాలు, ముస్లిం కంట్రీస్కి వెళ్ళి, చైనాకి వెళ్ళి ఇలా అభ్యసించేటువంటి వారి సంఖ్య ఎక్కువగా ఉండేది. ఇప్పుడు అనేక కారణాలు, అక్కడ చైనా కానీ, లేకపోతే రష్యాలో ఉక్రెయిన్ కానీ, ఇట్లాంటి ప్రాంతాల్లో ఈ యుద్ధ వాతావరణాలు కమ్ముకోవటం కారణంగానేది, లేకపోతే విదేశాలకు వెళ్ళి అభ్యసించాలంటే విద్యార్థుల్లో పేర్కొన్నటువంటి భయం కారణంగా కానీ పరిస్థితులు మారినాయి. ఇవి మరి అటు విదేశాలకు వెళ్ళే వారి సంఖ్య, చదువు మానేసే వారి సంఖ్య తగ్గిపోయింది. గత ప్రభుత్వం అయితే కనుక కేంద్రం మేము ఇక్కడే భారతదేశంలోనే వీరికి మరిన్ని అవకాశాలు కల్పిస్తామని చెప్పేసి వైద్య కళాశాలల్ని పెంచుతామన్నారు. ఈ కళాశాలల్ని కేంద్రం పెంచే క్రమంలో ఎంతవరకు వారు సఫలీకృతమయ్యారు? ఆ కార్యక్రమాలు ఎంతవరకు విద్యార్థులకి అవి అందుబాటులోకి వచ్చాయి? మరి విదేశీ విద్య నిజంగానే తగ్గిందంటారా? పిల్లలు అటు కూడా వెళ్ళే అవకాశం ఉందంటారా? అంటే బేసిక్ ఏంటంటే ఎన్ని సీట్లు పెంచినా కూడా మళ్ళీ విదేశాలకు వెళ్ళేవాడు ఎప్పుడు ఉంటారు. ఇప్పుడు 24 లక్షల మంది రాస్తున్నారు, 24 లక్షల మంది సీట్లు ఎప్పుడు ఇవ్వలేము. కాబట్టి ఇచ్చేది ఇప్పుడు 1 లక్ష మందికి ఇస్తున్నాం. ఒకళ్ళు పెంచితే ఇంకొక 10,000 పెంచుతాం. ఇప్పుడు 5,000 లక్షల ర్యాంకు, 10 లక్షల ర్యాంకు వచ్చిన ఆయన ఉంటాడు. అతను ఏం చేయాలి? అతను ఎటు పరిస్థితుల్లో విదేశాలకు వెళ్ళి చదువుకోవాల్సిందే తప్ప, అది చదవాలంటే విదేశాలకు వెళ్ళాల్సిందే తప్ప, ఇక్కడ వాళ్ళందరినీ సాటిస్ఫై చేయడం కోసం వాళ్ళందరికీ అవకాశాలు కల్పించడం అనేది అసాధ్యం. కాబట్టి ఏటా ఒక 5%, 10%, 15% సీట్లు పెంచవచ్చు, కానీ అట్లానే అందరి కోసం అని చెప్పేసి విపరీతంగా సీట్లు పెంచడం కూడా మంచిది కాదు. సో సీట్లు పెంచడం అనే ఒక స్థాయి అనేది మానుకొని ప్రభుత్వాలు నాణ్యమైన విద్యకి రిజర్వేషన్ల పద్ధతి ప్రకారమే అమలు చేస్తే బాగుంటుంది అనేది మీ యొక్క అభిప్రాయం. డాక్టర్ గారు, అసలు ఈ ప్రమాణాలు మీరు చూస్తుంటే ఈ ప్రయాణం 2024 వైద్య విద్యార్థుల ప్రవేశాలకి సంబంధించి గమ్యం ఎటువైపోతుంది? మీరు ఏమని ఊహిస్తున్నారు ప్రభుత్వాల తీరును బట్టి? ఇప్పుడు లేట్ అయిన అడ్మిషన్స్ అయితే కన్ఫామ్గా జరుగుతుంది. రీ ఎగ్జామినేషన్ జరగడం అనేది జరగదు ఎట్టి పరిస్థితుల్లోనూ. ఇవే మార్కులతోటి, ఇవే ర్యాంకులతోటి అడ్మిషన్స్ అనేది ముందుకెళ్ళడం అనేది 99% అదే జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే గతంలో వచ్చినటువంటి కట్ ఆఫ్ ర్యాంక్స్కి దాదాపు ఒక 20 నుంచి 25% పెరుగుతుంది అనమాట కట్ ఆఫ్ ర్యాంక్. అంటే గతంలో 60,000 కట్ ఆఫ్ ర్యాంక్ వస్తే ఇప్పుడు 70 కానీ 72,000 కానీ వచ్చేదానికి అట్లా. అట్లానే అదే ప్రపోర్షనేట్లుగా 1,00,000 ఉంటే ఇప్పుడు 1,25,000 దాకా, అట్లా 1,25,000 ఉంటే 1,55,000 అట్లా దాటవచ్చు అనమాట. అటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే ర్యాంక్ వైజ్ పెరుగుతారు. ఎందుకంటే మన వాళ్ళు క్వాలిఫై అయిన విద్యార్థులు మన సంఖ్య తక్కువ కాబట్టి ర్యాంక్ వైజ్ మన లాస్ట్ ఇయర్ కన్నా 20 to 25% పెరిగేదానికి ఛాన్సెస్ ఉన్నాయండి. అది మీరు గతంలో ఈ నీట్ రద్దు చేసి ఆంధ్రప్రదేశ్లో వైద్య కళాశాలల్లో సీట్లన్నీ ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకే ఇవ్వాలని ఒక ఉద్యమాన్ని కూడా లేవనెత్తారు. దీని వైపు మీరు ఎలా అడుగులు వేయబోతున్నారు? అంటే బేసిక్గా ఇటీవల దాని గురించి పూర్తిగా అనాలిసిస్ కూడా రాసి ప్రభుత్వానికి పంపించడం జరిగిందండి. ప్రభుత్వంలో ఉన్నట్టు కొంతమంది అధికారులు దాన్ని పరిశీలించి ముఖ్య నేతల దృష్టికి తీసుకెళ్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. మళ్ళీ దాన్ని కంటిన్యూస్గా వాళ్ళ దృష్టికి తీసుకెళ్తూ మనం ఏ విధంగా నష్టపోతున్నామో దానికోసం ఏంటంటే ఒక అధ్యయనానికి ఒక కమిటీని వేసి వారు పూర్తి డీటెయిల్స్, వారి దగ్గర నుంచి మనం పూర్తి డీటెయిల్స్ తీసుకొని మనం కనుక నష్టపోతుంటే దాంట్లో కొనసాగడం అనవసరం. కాబట్టి ఇంకోటి ఏంటంటే అండర్ గ్రాడ్యుయేషన్లో మనం 15% మాత్రం ఇస్తున్నాం, కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్లో 50%. పోస్ట్ గ్రాడ్యుయేషన్ సీట్స్ మరీ వాల్యుబుల్ అండి. అది దాదాపు అక్కడ ఒక సీట్ అంటే 3 కోట్లు 2 కోట్లు 3 కోట్లు ఉంటుందండి. కాబట్టి ఆ సీట్లు మనం కోల్పోతున్నాం, ఎక్కువ శాతం సీట్లు కోల్పోతున్నాం. కాబట్టి మన రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే దాన్ని గమనించి ఆ విధంగా ఎంత నష్టపోతున్నానో ఒక అంచనా వేయాలన్నమాట. ఇంకోటి ఏంటంటే అసలు మనం 50% ఎందుకు ఇవ్వాలని?
ఎక్కడైనా లోకల్కి 85% లోకల్కి ఇస్తాము, అన్రిజర్వ్డ్ ఓపెన్ ఫర్ ఆల్ ఏమో 15% ఉంటాయి. కానీ ఈ నీట్ పీజీలో మాత్రం చాలా దారుణమైన విషయం, 50% ఆఫ్ సీట్స్ని మనం ఓపెన్ ఫర్ ఆల్ అంటున్నాం. కాబట్టి మన రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ కళాశాలలో ఇవాళ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ఎక్కువ మంది విద్యార్థులు ఇక్కడ చదువుతున్నటువంటి, అంటే ఖర్చు మనం పెడుతున్నాము, మన ప్రభుత్వ ఖర్చులతో కళాశాలన్నీ నడుస్తున్నాయి, అందులో అనుభవిస్తుందేమో ఇతర రాష్ట్రాలు వచ్చినటువంటి విద్యార్థులు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రభుత్వం నిశ్చితంగా పరిశీలించి మన విద్యార్థులకి ఉపయోగపడేటువంటి నిర్ణయాలు తీసుకుంటే భవిష్యత్తులో వైద్య విద్యార్థులు ఇంత ఒత్తిడికి గురి కాకుండా ఉంటాడని చెప్పేసి నా భావన. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్ గారు. ఇప్పటి వరకు ఈ వైద్య విద్యార్థుల ప్రవేశాలపై అటు అండర్ గ్రాడ్యుయేషన్లో కానీ ఇటు పోస్ట్ గ్రాడ్యుయేషన్లో కానీ జరుగుతున్నటువంటి అనేక అక్రమాల గురించి విద్యార్థులకి తెలియజేస్తూ, అలాగే ఈ ప్రభుత్వం ఎంత నిర్లక్ష్య వైఖరితో వ్యవహరిస్తుందో ఈ వైద్య విద్యార్థుల యొక్క జీవితాలతో, ముఖ్యంగా మెరిట్ విద్యార్థులు, రిజర్వ్డ్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నటువంటి అవకాశాలని గత ప్రభుత్వపు జీవోల ద్వారా ఎలా అవి గండి కొడుతున్నాయో, అలాగే ఈ కాలంలో ముఖ్యంగా 2024 సంవత్సరానికి సంబంధించినటువంటి ప్రవేశాల్లో వీరికి ఏ మేరకు సీట్లు కోల్పోతున్నారో ఆంధ్రప్రదేశ్లో, అలాగే గతంలో ఉన్నటువంటి ఆల్ ఇండియా కోటా ఏదైతే ఉందో మనకి ఉన్నత విద్యా సంస్థల్లో, అంటే కేంద్ర సంస్థల్లో అయినటువంటి ఢిల్లీ, జిప్మార్ అటువంటి అలాంటి విద్యా సంస్థలు కోల్పోయే విషయాన్ని కూడా మీరు ఈ విద్యార్థుల దృష్టికి తీసుకురావటం, ఇవన్నీ కూడా మీరు చేస్తున్నటువంటి ఈ ఉద్యమానికి మరి ప్రజల మద్దతు ఉంది, అలాగే ప్రతిపక్షాల మద్దతు ఎటు ఉంటుంది, పాలకపక్షం కూడా మీ మొర ఆలకించి వైద్య విద్యార్థులకి న్యాయం చేయటం ద్వారా సరైనటువంటి నాణ్యమైనటువంటి ఈ వైద్యాన్ని ప్రజలకు అందించాలని మేము మనస్ఫూర్తిగా ధర్మపీఠం తరపున కోరుకుంటూ, సో మీరు ఈ ఉద్యమంలో మరింత విజయం సాధించాలని మనస్ఫూర్తిగా మేము ఆశిస్తున్నాం. ధన్యవాదాలు డాక్టర్ గారు. నమస్తే.